హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. గ్రూప్ 2 మెయిన్స్కు 1:100గా అభ్యర్థులను ఎంపిక చేయాలి. గ్రూప్ 2 ప్రధాన పరీక్షకు 1:50గా కాకుండా 1:100గా అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐక్యరాజ్య రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు. ఆదివారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఏపీ నిరుద్యోగ ఓదార్పు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మెయిన్స్కు ఎంపిక చేసే విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ, మైనార్టీ, దివ్యాంగుల కోట అమలు చేయాలి. రుణాత్మక మార్కులు 4 తప్పులకు 1గా మార్చాలి. జాగ్రఫీ విభాగంలో ఓషనోగ్రఫీకి సంబంధించి ఇచ్చిన 2 ప్రశ్నలకు 2 గ్రేస్ మార్కులు ఇవ్వాలి. వీటితో పాటు కానిస్టేబుల్ రాత పరీక్షలో 5 గ్రేస్ మార్కులు కలిపి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలి. ప్రతి సచివాలయానికి ఒక డిజిటల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఏపీపీఎస్సీ, డిఎస్సి ఉద్యోగుల వయో పరిమితి 47 ఏళ్లకు పెంచాలి. డిఎస్సికి, టెట్కు మధ్య నెల రోజుల సమయం ఇచ్చి పోస్టుల సంఖ్య పెంచాలి. ఈ నెల 15న డిఎస్సి పరీక్ష రోజునే గ్రూప్ 1 ప్రాథమిక పరీక్ష ఉంది. దాన్ని వాయిదా వేయాలని ఆయన కోరారు. 10వ తరగతి హాల్ టికెట్లు సిద్ధం. నేటి నుంచి డౌన్లోడ్ ప్రక్రియ ప్రారంభం. ఈ నెల 18 నుంచి 30 వరకు పరీక్షలు. హాజరు కానున్న 7.25 లక్షల మంది విద్యార్థులు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 18 నుంచి 30 వరకు జరిగే పరీక్షలకు విద్యార్థులు హాల్ టికెట్లు సిద్ధం చేసినట్టు 10వ తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పాఠశాల యాజమాన్యాలు స్కూల్ కోడ్ నెంబర్తోనూ విద్యార్థులు తమ పుట్టిన తేదీ నమోదు చేసి సోమవారం మధ్యాహ్నం నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు 10th పరీక్షలకు హాజరయ్యారన్నారు. వీరిలో 3,11,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. గత ఏడాది 10వ తరగతి తప్పి తిరిగి ప్రవేశం పొందిన వారు 1,02,528 మంది కూడా రెగ్యులర్గా పరీక్షలు రాస్తున్నారు. ఈ ఏడాది మొత్తంగా 7,25,620 మంది పరీక్షలకు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లు సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28వ తేదీతో ముగుస్తుండగా మరో 2 రోజులు ఓరియంటల్, వొకేషనల్ పరీక్షలు ఉంటాయి. విద్యాశాఖ 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ను సిద్ధం చేసింది. 130కి పైగా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.